మంచి ఆరోగ్యానికి పండ్లు చాలా అవసరం. అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే పండ్లు తినమని చెబుతుంటారు నిపుణులు. శరీరం ఆరోగ్యంగా ఉండాలన్నా, బాడీకి అవసరమయ్యే రోగ నిరోధక శక్తి పెంచాలన్నా పండ్లు ఎంతో అవసరం. పండ్లు తినడం వలన చర్మానికి కూడా చాలా ఉపయోగాలున్నాయి. చర్మం నిరంతరం తాజాగా, ఫ్రెష్గా మెరుస్తుంటుంది. పండ్లలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అయితే పండ్లని తినడం ఆరోగ్యానికి ఎంత అవసరమో, ఏ సమయంలో తినాలో తెలియకుంటే అంతే ప్రమాదం. పండ్లని కొన్ని సమయాల్లో తీసుకుంటే విషంలా మారుతుందని చెబుతుంది ఆయుర్వేద శాస్త్రం. ఎప్పుడు పడితే అప్పుడు ఫ్రూట్స్ తింటే రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా భోజనం చేసిన తర్వాత పండ్లని తీసుకుంటే శరీరంలో టాక్సిన్స్ పెరుగుతాయట. అవి ఆరోగ్యం మీద చెడు ప్రభావాన్ని చూపిస్తాయని చెబుతున్నారు నిపుణులు. ఖాళీ కడుపుతో నీళ్లు, కడుపు నిండా పండ్లు తినవద్దని పెద్దలు చెబుతూ ఉంటారు. భోజనం తర్వాత కొన్ని పండ్లని తినడం వలన యాసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. సాధారణంగా నారింజ, నిమ్మ, ద్రాక్ష వంటి పండ్లు పులుపుగా ఉంటాయి. అయితే వాటిని భోజనం తర్వాత తింటే కడుపులో యాసిడ్ స్థాయిని పెంచుతాయి. ఫలితంగా అసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి పుల్లని పండ్ల రసాలు కడుపులో ఆమ్లాలను పెంచుతాయి. పండ్లలో ఉండే యాసిడ్, షుగర్ తలనొప్పి వంటి సమస్యలకు కారణమవుతాయి. సిట్రస్ పండ్లలో యాక్టోపమైన్ ఉంటుంది. ఇది తలనొప్పికి కారణమవుతుంది. మైగ్రేన్ సమస్య ఉంటే సిట్రస్ పండ్లు, అవకాడో, ప్లామ్ పండ్లు, డ్రై ఫ్రూట్స్కు దూరంగా ఉండాలి. ఆహారం తిన్న తర్వాత పండ్లు తింటే శరీరంలో టాక్సిన్స్ పెరుగుతాయి. దీని కారణంగా గ్యాస్, అజీర్తి, మలబద్ధకం వంటి అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ ప్రభావం చర్మంపై కూడా పడుతుంది. క్రమంగా చర్మం దెబ్బతింటుంది. అలాగే ఆహారం తిన్న తర్వాత పండ్లు తింటే పండ్లలో ఉండే ఫైబర్ పోషకాలు ఒంటికి పట్టవు. పండ్లను ఆహారంతో తింటే జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. దీని కారణంగా పూర్తి జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి పడుతుంది. ఫలితంగా జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు వస్తాయి. కాబట్టి ఆహారంతో కలిపి పండ్లని తినకపోవడమే మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.